నమో బుద్ధాయ. జై భీమ్. నా పేరు బేతాళ్ సుదర్శనం. భారతీయ బౌద్ధ మహాసభ సమతా సైనిక దళ్ ఆంధ్రప్రదేశ్ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. మిత్రులందరూ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మిత్రులందరూ కూడా తెలపవలసిందిగా వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నేను మాట్లాడాలనుకున్న అంశం చాలా లేటెస్ట్. అందరూ చాలామంది ఈ అంశంపై యూట్యూబ్ ఛానల్లో చాలామంది మాట్లాడారు. అదే అంశాన్ని ఒక బౌద్ధుడిగా నేను మీకు తెలియచేయాలని భావిస్తున్నాను. ఈ సుప్రీంకోర్టులో ఆదరణీయులు జస్టిస్ బిఆర్ గవాయ్ గారి మీద ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త, సీనియర్ న్యాయవాది దాడి చేసిన ఘటన పైన నేను ఈ ఖజురాహో బౌద్ధ వారసత్వం, సుప్రీంకోర్టు వర్సెస్ ఆర్ఎస్ఎస్, ఈ అంశాన్ని నేను మీతో మాట్లాడాలని భావిస్తున్నాను. వాస్తవంగా భారతదేశంలోని చారిత్రాత్మకమైన కట్టడాలన్నింటినీ మనం బ్రిటిష్ వారు రాకముందు పరిశీలించినట్లయితే అవన్నీ మట్టితో కప్పెపెట్టబడవండి. చాలా వరకు విరగపట్టడం, డిస్ట్రాయ్ చేయటం, అసలు ఆనవాళ్ళు లేకుండా చేశారు. భారతదేశ వ్యాప్తంగా కొన్ని ఆనవాళ్ళని మట్టితో కప్పివేశారు. అవి వాటిని ఆపలేకపోయారు. కానీ చాలా చోట్ల చరిత్రను పురాణాలతో వక్రీకరణ చేశారు. ఇప్పుడు మరలా లేటెస్ట్ స్టడీస్ అన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే, ఇప్పుడున్న ప్రాచీన కట్టడాలన్నీ కూడా బౌద్ధ కట్టడాలని చెప్పి బుద్ధిస్టులు ప్రతి చోట క్లెయిమ్ చేస్తున్నారు. వాటికి సాక్ష్యాలు చూపిస్తూ అనేక వీడియోలు కానీ సోషల్ మీడియాలో ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్న సోదరులందరినీ కూడా అభినందిస్తూ ఈరోజు ఖజురాహో బౌద్ధ వారసత్వమే అని అంశం మీద మనం మాట్లాడాలని నేను భావిస్తున్నాను. భారతదేశంలో రాజ్యాంగ పాలన అని చెప్పుకుంటున్నప్పటికీ ఆ రాజ్యాంగ విలువలను అణగదొక్కే ప్రయత్నాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే సంస్థ దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని బహిరంగంగా ప్రకటిస్తుంది. ఈ సంస్థకు అనుకూలంగా తీర్పులు వచ్చినప్పుడు కోర్టులు ధర్మపాలకులని, వ్యతిరేకంగా వచ్చినప్పుడు అదే కోర్టులు అధర్మ పక్షపాతులుగా ముద్ర వేయబడుతున్నాయి. ఇటీవల సుప్రీంకోర్టులో చేసుకున్న సంఘటన ఈ మానసికతను బహిర్గతం చేస్తుంది. ఖజురాహో వివాదం నేపథ్యం. సుప్రీంకోర్టు ఘటన 2025 అక్టోబర్ 7వ తారీఖున సుప్రీంకోర్టు నంబర్ 1లో ఒక ఆశ్చర్యకరమైన దుర్మార్గ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్కు చెందిన అడ్వకేట్ రాకేష్ కిషోర్, 71 సంవత్సరాల ఒక సీనియర్ న్యాయవాది, ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై చెప్పు విసిరాడు. అదృష్టవశాత్తు అది తగలలేదు. ఈ ఘటన ఖజురాహోలో జవరి ఆలయంలో ఉన్న తలలేని విగ్రహం పునర్నిర్మాణం గురించి దాఖలైన పిటిషన్ విచారణ సమయంలో జరిగింది. రాకేష్ కిషోర్ ఈ విచారణకు ముందు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారిని సంప్రదించి తలలేని విగ్రహానికి విష్ణువు తలను అమర్చాలని పలుమార్లు అభ్యర్థించాడు. దానికి వారు బదులుగా ఇది ఎటువంటి పరిస్థితుల్లో విష్ణువు తలను అమర్చడం జరగదు, ఎందుకంటే పురావస్తు చట్టం ప్రకారం యథాస్థితిని కొనసాగించాలి, కానీ ఎటువంటి పరిస్థితులలో తలలను అమర్చడం అనేది ఆ చట్టం ప్రకారం కుదరదని తేల్చి చెప్పిన తర్వాతనే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించి గవాయ్ గారి మీద బురద జల్లడానికి ఈ కేసు వేసినట్టు తెలుస్తుంది. రాకేష్ కిషోర్ వాదన ఏముంది? విష్ణు విగ్రహానికి తల అతికించి తిరిగి ప్రతిష్ఠించాలని న్యాయస్థాన సమాధానం సిజేఐ గవాయ్ గారి మీద ఆయన అడిగాడు. మీరు విష్ణువుపై భక్తుల అయితే ఆయన్ను ప్రార్థించండి, ఆయన మీకు తల తానే ఇస్తాడని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యను ఆర్ఎస్ఎస్, హిందూ సంఘాలు హిందూ దేవతలను అవమానంగా మార్చి సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించాయి. దళితుడైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని
అవమానపరిచే ట్రోలింగ్ ఊపందుకుంది. ఇది కేవలం భావోద్వేగ ప్రతిస్పందన కాదు, ఒక ముందస్తు కుట్రకు సంకేతం. కుట్ర లక్షణాలు. ఆర్ఎస్ఎస్ యాక్టివిస్టు టైమ్ లైన్ సెప్టెంబర్ 16, 2025న గవాయి వ్యాఖ్యలు వెలువడగానే ఆర్ఎస్ఎస్ ఐటీ సెల్కి చెందిన అనేక అకౌంట్లు సోషల్ మీడియాలో రిమూవ్ గగాయ్ అనే హ్యాష్ట్యాగ్తో ట్రెండ్ చేశారు. అజిత్ భారతి అనే రైట్ వింగ్ యూట్యూబర్ తన పాడ్కాస్ట్లో గవాయ్ కారు ముందు 10 మంది నిలబడి ప్రశ్నించండి అని రెచ్చగొట్టాడు. మరో అతిథి వారిపై ఉమ్మి వేయండి అని పబ్లిక్గా అన్నాడు. ఇలాంటి ఇన్సైట్మెంట్ తర్వాత కూడా ప్రభుత్వం లేక పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలకు గవాయ్ తల్లి కమలాతి గవాయ్ గారిని ఆహ్వానించగా ఆమె నేను అంబేద్కరైట్ను, ఆర్ఎస్ఎస్ భావజాలానికి విరుద్ధురాలని అని చెప్పి స్పష్టంగా తిరస్కరించారు. దీని తర్వాత గవాయ్ కుటుంబంపై సోషల్ మీడియాలో కక్ష తీర్చుకునే ప్రచారం మొదలైంది. ఇదంతా జరుగుతున్న 20 రోజుల వ్యవధిలో ఆర్ఎస్ఎస్ ప్రణాళికాబద్ధంగా గవాయ్ను సనాతన విరోధిగా ప్రజల్లో ప్రదర్శించేందుకు ప్రయత్నించింది. అక్టోబర్ 7న జరిగిన చెప్పుల దాడి సంఘటన తర్వాత ఈ వాతావరణం మరింత వేడెక్కింది. ఈ దేశవ్యాప్తంగా చర్చ అయితే మొదలైంది. ఆర్ఎస్ఎస్ యొక్క ద్వంద్వ ధోరణి. ఆర్ఎస్ఎస్ తన అనుకూలంగా తీర్పులు వచ్చినప్పుడు వాటిని రాష్ట్ర హిందుత్వ విజయంగా జరుపుకుంటుంది. ఒకటి అయోధ్య తీర్పు 2019లో బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత దోషులు ఎవరికి శిక్షించబడలేదు. రెండవది గుజరాత్ మారణకాండ 2002లో అనేక హత్యలు జరిగినప్పటికీ ప్రధాన నిందితులు నిర్దోషులుగా బయటపడ్డారు. కానీ ఏ తీర్పు తమ సిద్ధాంతానికి వ్యతిరేకంగా వస్తే ఆర్ఎస్ఎస్ కోర్టులనే దేశద్రోహులుగా చూపుతుంది. ఇది కేవలం రాజకీయ వ్యూహం కాదు, మనుస్మృతి భావజాలంలో దాగిన దళిత వ్యతిరేక దృష్టికోణం. మనుస్మృతి భావజాలం దళిత న్యాయమూర్తులపై కక్ష. మనుస్మృతి ప్రకారం శూద్రులు జ్ఞానం పొందకూడదు, న్యాయపీఠాలు అధిష్ఠించకూడదు. ఇప్పటి ఆర్ఎస్ఎస్ కూడా అదే ఆలోచనతో జీవిస్తుంది. ఒక దళిత న్యాయమూర్తి సిజేఐ గవాయ్ హిందూ దేవాలయంపై నిర్మాణం చేయొద్దు అని తీర్పు ఇవ్వడం ఆర్ఎస్ఎస్ భావజాలానికి తట్టుకోలేని విషయమై కూర్చుంది. ఇది కేవలం ఒక మతపరమైన ఆగ్రహం కాదు, దళితుల రాజ్యాంగ హక్కులపై ద్వేషం. స్వయంగా డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలను ఆచరణ పట్టే కుటుంబం నుంచి వచ్చిన గవాయ్పై దాడి జరగటం యాదృచ్ఛికం కాదు. ఖజురాహో 100% బౌద్ధ వారసత్వ కేంద్రం. ఆర్ఎస్ఎస్ జవరి ఆలయం విష్ణువుకు సంబంధించిందని చెబుతున్నా చారిత్రక ఆధారాలు దానికి విరుద్ధంగా ఉన్నాయి. చైనా యాత్రికుడు హ్యూయన్ తన ప్రయాణ వివరణలో 7వ శతాబ్దంలో ఖజురాహో ప్రాంతంలో 10 బౌద్ధ మఠాలు మరియు 400 మంది భిక్షులు ఉన్నారని రాశాడు. 1850లో బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త అలెగ్జాండర్ కనింగ్హామ్ గారు అక్కడ నుండి 6 అడుగుల ఎత్తైన బుద్ధ విగ్రహాన్ని కనుగొన్నారు. జవరి ఆలయంలో తలలేని విగ్రహం మొదట బౌద్ధ బోధిసత్వ రూపం కావచ్చునని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ రికార్డులు సూచిస్తున్నాయి. తర్వాత కాలంలో హిందూ పూజా విధానాలు ప్రవేశించి దానిని విష్ణువుగా మార్చారు. అదే విగ్రహాన్ని ఇప్పుడు విష్ణువు తల తిరిగి పెట్టాలని పిటిషన్ వేయటం జరిగింది. బౌద్ధ వారసత్వాన్ని మసకబార్చే ప్రయత్నం ఇక్కడ స్పష్టంగా జరుగుతుంది. మీరు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వెళ్ళేటప్పుడు ఉండవల్లి గుహలు వస్తాయి. అక్కడ బోధిసత్వ బుద్ధుడు యొక్క విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని విష్ణువుగా మార్చటం అనేది అక్కడ మనం చూడవచ్చు. కానీ అది వాస్తవంగా బుద్ధుడి విగ్రహమే. కనుక వీళ్ళు అనేక పర్యాయాలు బుద్ధుడిని హిందువుగా భావించి విష్ణువుగా భావించే ప్రయత్నాలు ప్రచారాలు నిరంతరం చేస్తూనే ఉన్నారు.
బౌద్ధ వారసత్వ వక్రీకరణ నిరంతరం జరుగుతూనే ఉంది. రాజకీయ హిందుత్వ లక్ష్యం భారతదేశంలో బౌద్ధ చరిత్ర, దళిత సమాజ చరిత్రతో అనుబంధమై ఉంది. అందుకే హిందుత్వ శక్తులు బౌద్ధ ఆలయాలను హిందూ దేవాలయాలుగా మార్చి దళిత గర్వ చిహ్నాలను నశింపజేశారు. సాంచి, ఎల్లోరా, అజంతా మరియు ఇప్పుడు ఖజురహో ఇవన్నీ బౌద్ధ కట్టడాలే, కానీ వాటిని హిందూ పుణ్యక్షేత్రాలుగా మలర్చారు. మీరు సాంచి వెళ్ళినప్పుడు మధ్యప్రదేశ్లో విదిశా దగ్గర ఉంటుంది సాంచి. అది కేవలం మట్టితో కప్పెట్టబడివేని, పూర్తిగా మట్టితో ఒక కొండలుగా ఎవరికి తెలియకుండా ఉండేటట్లు చేశారు. దాన్ని బ్రిటిష్ వాళ్ళు బయటకు తీశారు. అప్పుడు సాంచీలోని కట్టడాలన్నీ బయటపడినాయి. ఇది కేవలం మతపరమైన పునర్మూల్యాంకనం కాదు, సామాజిక అణిచివేతకు చారిత్రక ముసుగు. రాజ్యాంగం న్యాయానికి వ్యతిరేకంగా హిందుత్వ హింస ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దాడి జరిగినప్పటికీ ఆర్ఎస్ఎస్ లేదా దాని అనుచరులపై ఏ చట్టపరమైన చర్యలు ఇప్పటికి కూడా జరగలేదు. దళితులపై జరిగిన ఈ రకమైన సామాజిక దాడులను వ్యక్తిగత చర్యలుగా చూపించడం ద్వారా ఆర్ఎస్ఎస్ కాపాడుతుంది. ఇది ఒక పెద్ద హెచ్చరిక. దేశంలో రాజ్యాంగ పాలన క్రమంగా మనుస్మృతి పాలనగా మారుతున్న సంకేతం. బౌద్ధ చరిత్రను కాపాడటం, దళితుల న్యాయ హక్కులను రక్షించడం మరియు రాజ్యాంగ విలువలను నిలబెట్టడం ఇవే నిజమైన భారతీయ ధర్మం. కనుక అందరూ #RSS థ్రెటన్స్ జస్టిస్, ఖజురహో బుద్ధ వర్సెస్ హిందుత్వ పాలిటిక్స్ అనే ఒక హ్యాష్ట్యాగ్ ద్వారా ప్రచారం చేయండి. కనుక ఈ యొక్క అంశాన్ని సీరియస్గా తీసుకొని బౌద్ధ వారసత్వాన్ని మనం కాపాడుకోవాలని రాజ్యాంగబద్ధంగా మీకు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై బౌద్ధ ధర్మం, నమో బుద్ధాయ, జై భీమ్, జై సంవిధాన్. ఈ యొక్క బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలిసే విధంగా ప్రచారం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.